నాడు దోస్తి నేడు కుస్తీ. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ మధ్య గ్యాప్ పెరిగిందనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటు పార్టీ ప్రభుత్వంలో నియామకాలు, అటు నేతల వర్గపోరుపై టీపీసీసీ ప్రేక్షక పాత్ర లాంటి పరిణామాల వల్లే ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమ మధ్య విభేదాలు లేవని పీసీసీ చీఫ్ క్లారిటీ ఇస్తున్నా ప్రచారానికి మాత్రం బ్రేకులు పట్టం లేదు. నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి రాజకీయ విశ్లేషకుల నుంచి. సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్న రేవంత్ మహేష్ గౌడ్ మధ్య నిజంగానే మనస్పర్ధలు పొగ జూరాయా, లేక ఇది ప్రత్యర్థుల అసత్య ప్రచారమేనా? వాచ్ దిస్ ఓటీఆర్. సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ మధ్య గ్యాప్. పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయ లోపమే కారణమా? ప్రభుత్వ నామినేటెడ్ నియామకాల్లో ఏకాభిప్రాయం లేదా? నేతల వర్గపోరుపై పీసీసీ ప్రేక్షక పాత్ర పోషిస్తోందని సీఎం గుర్రుగా ఉన్నారా? నాది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ది సూపర్ హిట్ కాంబినేషన్. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలివి. పీసీసీ చీఫ్గా తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి తాను సీఎంగా పగ్గాలు చేపట్టాక ఆ కీలకమైన పార్టీ బాధ్యతలను మహేష్ కుమార్ గౌడ్కు అప్పగించారు. వీరి కాంబినేషన్లోనే కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికలకు వెళ్లింది. అందులో ప్రతిపక్ష బీఆర్ఎస్ను 0 స్థానాలకు పరిమితం చేయగలిగారు. అలాగే మోడీ హవాను తట్టుకుని 8 ఎంపీ స్థానాలను గెలిపించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు మినహా రాష్ట్రంలో జరిగిన అన్ని ఎలక్షన్స్లోనూ అధికార పార్టీగా కాంగ్రెస్ సత్తా చూపింది. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయంతోనే ఇది సాధ్యమైందని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. అయితే గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మధ్య గ్యాప్ పెరిగిందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పార్టీలో, ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాల విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కొరవడిందనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం, పార్టీ జోడెడ్లలాగా కలిసి సాగితేనే రెండింటికి మంచిది. ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సింది పార్టీని. అలాగే ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి. అప్పుడే ప్రజా వ్యతిరేకత రాకుండా చూసుకోవచ్చు. ఇక ప్రభుత్వం విషయానికి వస్తే పార్టీలో కష్టపడ్డ లీడర్లు, కార్యకర్తలకు సముచిత స్థానం ఇస్తేనే పార్టీ బలోపేతమవుతుంది. అయితే నిన్న మొన్నటి వరకు ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం బాగానే కనిపించినా ఇటీవల అది కొరవడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పరంగా పదవులు పొందిన వాళ్లు పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారు, పార్టీ కోసం కష్టపడుతున్నారా లేదా అన్నది పార్టీ అధ్యక్షుడు గుర్తించాలి. కానీ ఇక్కడ మాత్రం ఎవరు పని చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అనేది సమస్యగా మారి సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి గ్యాప్ వచ్చేలా చేసిందట. పార్టీ కమిటీలు, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల నియామకాల విషయంలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో గత నెల జూలై 8న 37 మంది కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగిసింది. వారిలో కొంతమందికి రెన్యువల్ చేయాలని, లేదు అందరికీ రెన్యువల్ చేయాలనే వాదన ఓవైపు ఉంటే అందరినీ పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే చర్చలు ప్రభుత్వం పరంగా సీఎం రేవంత్ రెడ్డి నుంచి, అటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నుంచి జరిగాయట. కానీ నెల రోజులు గడిచినా ఇంకా కార్పొరేషన్ పదవుల పంచాయతీ తేల్చలేదు. ఇక కార్పొరేషన్ పదవులు పొందిన వారిలో ఎవరు ఆశించిన మేర పనిచేస్తున్నారు, ఎవరు టార్గెట్ను అందుకోలేకపోతున్నారు అని గుర్తించడంలో టీపీసీసీ విఫలమైందనే చర్చ ఉంది. పదవులు తీసుకున్న వారు కేవలం ప్రోటోకాల్కే పరిమితమవుతున్నారు తప్ప అటు పార్టీకి గాని, ఇటు ప్రభుత్వానికి గాని ఉపయోగపడలేదన్న చర్చ ఉంది. వారిని గుర్తించటంలో వైఫల్యం కూడా కార్పొరేషన్ పదవుల నియామకానికి లేట్ అయ్యేలా చేసిందని టాక్ ఉంది. దీంతో ప్రభుత్వ పరంగా చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయి.
ఇక పార్టీ పరంగా ఇవ్వాల్సిన పదవుల సంగతి తేల్చకుండా ప్రభుత్వ పరంగా ఉన్న పదవుల్లో టీపీసీసీ జోక్యం ఏంటని సీఎం రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ మెసేజ్ టీపీసీసీకి వెళ్లినట్టు సమాచారం. ఈ మధ్య జరిగిన తుంగతుర్తి పంచాయతీ, దానికి తోడుగా ఎమ్మెల్యే మందుల శామ్యూల్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎమ్మెల్యే మందుల శామ్యూల్ విమర్శలు, ఇలా దేనిపైనా కూడా టీపీసీసీ నుంచి సరైన కౌంటర్ కానీ మాట్లాడటం కానీ జరగలేదు. దీనిపై ఎవరు మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. తుంగతుర్తిలో జరిగిన గొడవపై జగ్గారెడ్డి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే శామ్యూల్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధంపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. వివిధ జిల్లాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోందని, వాటిని కట్టడి చేయటంలో, నేతల మధ్య సమన్వయం సాధించటంలో పీసీసీ విఫలమవుతుందన్న భావన కూడా సీఎంలో ఉందన్న చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే యాదాద్రి బోర్డు సభ్యుల ఎంపికలో పీసీసీ చీఫ్ని సంప్రదించకుండానే నియామకం జరిగిందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై పీసీసీ చీఫ్ కూడా కొంత అసమ్మతి వ్యక్తం చేశారు. పార్టీ పదవుల కోసం, కార్పొరేషన్ పదవుల కోసం అటు సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ, ఇటు గాంధీ భవన్ చుట్టూ నేతలు చక్కర్లు కొట్టడం, సమస్య పరిష్కారం ఎప్పుడవుతుందో అర్థం కాని పరిస్థితి క్యాడర్లో కనిపిస్తోంది. నిజామాబాద్ వేదికగా తనకు సీఎం రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసిన పార్టీ కార్పొరేషన్ పదవుల నియామకంలో ఆలస్యం నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మధ్య నడుస్తున్నట్టు స్పష్టమవుతోంది.